నియోజకవర్గంలో ప్రతి వార్డులో పీపీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాం. మరి ఈనాడు ఆరోగ్యశ్రీ ఆపేశారు. మాకేం అడక్కండి, మాకేమీ తెలియదు, ఆరోగ్య సేవలు ఈ కూటమి ప్రభుత్వం నిలిపివేసింది అని బహిరంగంగా చెప్తున్నారు. నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కాదు, పేద ప్రజలు నష్టపోయారు, పేద విద్యార్థులు నష్టపోయారు. సో ప్రస్తుతం రామ్ మనోహర్ నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఆయన వర్షం కూడా విందాం. సార్ చెప్పండి, ఇప్పుడే ధర్మాన ప్రసాద్ గారు కూడా ఇక్కడికి వచ్చి వింతపత్రాన్ని ఇచ్చి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొదటి నుంచి కూడా వైసీపీ అంతా మీ అధినేత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసేటటువంటి వ్యతిరేకిస్తున్నారు. అసలు ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు? దీనివల్ల ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఎలాంటి నష్టం లేకుండానే దీన్ని అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ప్రజలు దేన్ని నమ్మాలి అంటారు? ప్రజలు వాస్తవాన్ని నమ్మాలి. ఈరోజు చిత్తూరు నుంచి ఇచ్చాపురం వరకు రాష్ట్రంలో ఒక ఉద్యమం జరుగుతుంది. ఏంటా ఉద్యమం అంటే పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కారు. ముఖ్యంగా ఈ రోజున చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల, ఈ ప్రైవేటీకరణ నిర్ణయం వల్ల, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వలన నష్టపోయేది పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ వర్గాల విద్యార్థులు. ఈ రోజున ఈ నిర్ణయం వల్ల, ఈ పీపీపీ నిర్ణయం వల్ల పేదవాడికి మెడికల్ సీట్ అనేది ఒక అందన ద్రాక్షగా మిగిలిపోయింది. అందుకే ఈనాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమం రూపంలో దీనికి నడుం బిగించారు. ఈ రోజున ప్రతి జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి వార్డులో పీపీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాం. మరి అందులో భాగంగానే ఈ రోజున శ్రీకాకుళం నియోజకవర్గంలో టౌన్లో ఈ రోజున నిరసన ర్యాలీ చేపట్టాం. మరి ఈ కార్యక్రమానికి నాన్నగారు ధర్మాన ప్రసాదరావు గారు కూడా హాజరయ్యారు. ప్రజలు, కార్యకర్తలు చాలా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్, ఒకవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడమే కాకుండా ఇంకొక వైపు రాష్ట్రం మొత్తం మీద కూడా ఏదైతే ఆరోగ్యశ్రీ సేవలు ఉన్నాయో అవి ఇప్పటికే నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో అసలు దీనికి అంటే ఇప్పుడే ఆ వైద్యం ప్రజలకు నేరుగా అందకపోయినప్పుడు ఒకవేళ ప్రభుత్వ కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేస్తే వైద్యం విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు. అందుకే 100% ఒక పక్కన పేద విద్యార్థులకి, ఒక పక్కన ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు. ఒక్కసారి మీరు హాస్పిటల్స్కి వెళ్తే ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు దిక్కెవరో కూడా తెలియదు. అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నడుం బిగించారు. ఈనాడు ఆరోగ్యశ్రీ ఆపేశారు. ఎవరికో ఎందుకు? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. మా సొంత డ్రైవర్కి వాళ్ళ నాన్నగారికి సర్జరీ జరిగింది. 17 లక్షల రూపాయలు బిల్లు వేశారు. ఆరోగ్యశ్రీ కోసం వెళ్తే మాకేం అడక్కండి, మాకేమీ తెలియదు, ఆరోగ్య సేవలు ఈ కూటమి ప్రభుత్వం నిలిపివేసింది అని బహిరంగంగా చెప్తున్నారు డాక్టర్లు అందరూ. ఇప్పుడు పేద ప్రజలకు దిక్కెవరు? ఒక పక్కన ఆరోగ్యశ్రీ పక్కన పెట్టేశారు, నిధులు లేవు. ఇంకో పక్కన ఈ రోజున విద్యని, గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసేశారు. అందుకే ఈ రాష్ట్రంలో చాలా దుర్మార్గంగా ఉంది. అంతెందుకు, ఈనాడు ర్యాలీ చేపట్టడానికి కూడా పోలీసులు ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున ఈ ర్యాలీని విఫలం చేయాలని చూశారు, కానీ విఫలం చేయలేకపోయారు. ఎందుకంటే ఉద్యమం తీవ్రత దాల్చింది. ఎందుకంటే మీరే ప్రత్యక్ష సాక్షులు, మీరు మీడియా సోదరులు, మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఈ రోజు రాష్ట్రంలో ఈరోజు ఉద్యమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే నియోజకవర్గంలో నాన్నగారు ధర్మాన ప్రసాదరావు గారు ఆదేశాల మేరకు కూడా చాలా పెద్ద ఎత్తున గత నెల రోజులుగా ఈ పీపీపీ విధానానికి, అలాగే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినందుకు ఉద్యమాలు చేపడుతున్నాం. ఈ ఉద్యమాలు చేపట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే కనీసం ఈ ఉద్యమం చూసేనా ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని, ఈ పీపీపీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని ఒక చిన్న ఆశ. సార్, కోటి సంతకాల సేకరణ కూడా మీరు చేపడుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో, అన్ని జిల్లాల్లో ఇప్పటికే పూర్తయిందని కూడా చెప్తున్నారు. అయితే ఒకవేళ కోటి సంతకాల సేకరణ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మీ వైసీపీకి సంబంధించి డిసిషన్స్ ఎలా ఉండబోతాయి ఫ్యూచర్లో? ఇప్పుడు మనం డెమోక్రసీలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఈ రోజున కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కాదు, పేద ప్రజలు నష్టపోయారు, పేద విద్యార్థులు నష్టపోయారు. కనుక ప్రజాస్వామ్య రూపంలోనే, డెమోక్రసీ రూపంలోనే మేము ఉద్యమం చేస్తున్నాం. అయితే కొంతమంది ప్రజలకు భయభ్రాంతుని చేస్తున్నారు.
అందుకే వాళ్ళకి భరోసా ఇవ్వడానికే మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఈనాడు ఈ ఉద్యమం చూసైనా, ఈ ప్రజల నిరసన చూసైనా కూటమి ప్రభుత్వం పీపీపీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం తీవ్రత చేస్తాం. అసలు పీపీపీ విధానం మీద ప్రజలు ఎలాంటి వ్యతిరేకత చూపించట్లేదు, కేవలం వైసీపీ మాత్రమే రోడ్లెక్కి దీన్ని హంగామా చేస్తున్నారని చెప్తున్నారు. ఏమంటారు? పచ్చవాడికి అన్నీ పచ్చగానే కనిపిస్తాయమ్మా. ఒక సామెత ఉంది కదా, పచ్చకామెరులోడికి అన్నీ పచ్చగానే కనిపిస్తాయని. ఈ రోజున ఏం చేస్తారు? కూటమి ప్రభుత్వానికి 2024లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నమ్మి మోసపోయి చాలా పెద్ద మెజార్టీలు మరి కట్టబెట్టారు కదా. అందుకే ఈ కూటమి ప్రభుత్వానికి కళ్ళు కనిపించవు, ప్రజలు బాధలు కళ్ళకు కనిపించవు. మీరు పథకాలు తొంగలో తొక్కారు, మీరు ఇచ్చిన హామీలు తొంగలో తొక్కారు. ఈనాడు చివరికి మెడికల్ సీటు కూడా ప్రైవేటీకరణ చేసేశారు, ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు. వీళ్ళకి ఇవేవీ కనబడవు. ఎందుకంటే ఒక్కొక్కరికి 1,50,000, 60,000, 70,000 మెజార్టీలు ఇచ్చారు కదా, నమ్మి మాటలు నమ్మి ప్రజలు మోసపోయి కూటమి సర్కారికి అవకాశం ఇచ్చారు కదా. అందుకే వాళ్ళకి మరి భూమి మీదకి వాళ్ళు రారు. కనీసం ఈ ఉద్యమం చూసేనా ఈ కూటమి నేతలు, ఈ కూటమి ఎమ్మెల్యేలు, కూటమి ఎంపీలు, అయ్యా భూమి మీదకి రండి, ప్రజల సమస్యలు చూడండి, వెంటనే పీపీపీ విధానాన్ని రద్దు చెయ్యండి. పేద విద్యార్థులు భయభ్రాంతులు అయిపోతున్నారు. ఈ రోజున మీరు తీసుకున్న నిర్ణయం వల్ల వాళ్ళకి విద్య అనేది, పేద విద్యార్థులకి విద్య అనేది ఒక అందన ద్రాక్షగా మిగిలిపోయింది. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని పూర్తి మొత్తంలో కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి, లేదా అమలు పరచకుండా ఉంటేనే ఈ ఉద్యమాలన్నీ కూడా తీవ్రతరం దాల్చకుండా ఉంటాయి. లేదంటే ఖచ్చితంగా ఈ ఉద్యమాలని ఇంకా ఫ్యూచర్లో ఉధృతం చేస్తామని చెప్పి రామ్ మనోహర్ నాయుడు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మరి నిజంగానే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీద మీరేమంటారు? అదేవిధంగా వైసీపీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి ఒక సాధారణ ప్రజానికంగా మీ అభిప్రాయాన్ని, ఖచ్చితంగా మీ మద్దతుని కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయని. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.